గడిచిన రాత్రి నీకెలా గడిచింది? నిద్ర పట్టిందా? లేక నువ్వు చేసిన ఆ తప్పు నీ కళ్ళ ముందు తిరుగుతూ నిన్ను నిలదీసిందా? నేను బాప్తిస్మం తీసుకున్నాను, అందరికీ నీతులు చెప్పాను, కానీ చీకట్లో నేను చేసిన ఆ పని దేవుడు చూశాడు కదా అని నీ ఆత్మ నిన్ను రక్తం వచ్చేలా కొడుతోందా? నువ్వు ప్రార్థన చేయటానికి భయపడుతున్నావు, బైబిల్ తీయటానికి చేయి రావటం లేదు. దేవుడు నా మొహం చూడడు, నా ప్రార్థన ఆయన వినడు అని నువ్వు అనుకుంటున్నావు కదూ? ఆ నేర భావన నీ గుండెను రాయిలా మార్చేస్తోంది. విను, నీ మనసులో వినిపిస్తున్న ఆ స్వరం దేవునిది కాదు. నువ్వు పనికిరాని వాడివి, నువ్వు నరకానికి పోతావు అని నీ చెవిలో ఊదుతున్నది అపవాది. వాడు నిన్ను పాపం చేయమని ప్రోత్సహిస్తాడు. పాపం చేశాక నిన్ను దేవునికి దూరం చేయటానికి నేరారోపణ చేస్తాడు. నువ్వు ఒక అబద్ధం ఆడావనో, ఒక అపవిత్రమైన దృశ్యం చూశావనో దేవుడు నిన్ను పరలోకం నుండి తోసేయడు. ఆయన శిలువ మీద మరణించింది నీ నీతి కోసం కాదు, నీలోని ఈ బలహీనత కోసమే. నీ పాపం కంటే ఆయన కార్చిన రక్తపు చుక్క పవర్ఫుల్ అని నీకు తెలుసా? నువ్వు పశ్చాత్తాపంతో కార్చే ఒక్క కన్నీటి చుక్క ఆకాశమంత పాపాన్ని కడిగేయగలదు. బైబిల్లో తప్పిపోయిన కుమారుడి కథ నీకు తెలుసు కదా? వాడు తండ్రి ఆస్తిని తగలేసి పందులు పొట్టు తింటూ దిక్కులేనివాడైపోయినప్పుడు తండ్రి ఏం చేశాడు? వీడు నా ఆస్తి పోగొట్టాడు, వీడు నా కొడుకు కాదు అని తలుపులు వేశాడా? లేదు. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ మురికిలో ఉన్నవాడిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు నీ తండ్రి కూడా అలాగే ఎదురు చూస్తున్నాడు. నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎంత ప్రేమిస్తున్నాడో, ఈరోజు నువ్వు పాపంలో పడి ఏడుస్తున్నప్పుడు అంతే ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నీ ప్రవర్తన మీద ఆధారపడి లేదు, అది ఆయన స్వభావం. చాలు, ఇక నిన్ను నువ్వు శిక్షించుకోకు. ఆ నేర భావన అనే జైల్లో ఇంకెంతకాలం ఉంటావు? యేసయ్య దగ్గరకు రా. ప్రభువా, నేను బాప్తిస్మం తీసుకుని కూడా నీకు అవమానం తెచ్చాను, కానీ నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నన్ను కడుగు అని ఒక్క మాట అడుగు. నీ కన్నీళ్లు ఆయన పాదాలను తడిపినప్పుడు నీ మనసు మీద ఉన్న ఆ కొండంత భారం దిగిపోతుంది. ఆయన నిన్ను క్షమించాడు. అవును, నువ్వు వింటున్నది నిజం. ఆయన నిన్ను క్షమించాడు. లే, కళ్ళు తుడుచుకో. మీ తండ్రి నిన్ను పిలుస్తున్నాడు. ఇక నుండి ఆయన నీడలో నడువు.